తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా దీన్ని విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి జాబ్ క్యాలెండర్ ఇవాళ విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్లోని పోస్టులతో పాటు వాటి భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారో ముందుగా ప్రకటించారు. తొలుత ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 91 గ్రూప్ 1 పోస్టులకు, హోంశాఖలో 2,778 పోస్టులకు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ జారీ కానుంది. 750 గ్రూప్ 2 పోస్టులకు, 503 ఏఈఈ పోస్టులకు, ఇతరత్రా 506 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ జారీ కానుంది. జాబ్ క్యాలెండర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, జాబ్ క్యాలెండర్ లో ఏ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉంటాయి? స్వప్న, ఉగాది పండుగ రోజు ఉద్యోగాల పండుగ అంటూ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే యువగలంలో ఇచ్చిన హామీ ప్రతి ఏటా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఏదైతే యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామంటూ ఈ సందర్భంగా ఆయన పోస్ట్ కట్ చేశారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 10,060 పోస్టులకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా తొలి నోటిఫికేషన్ వచ్చి ఉన్నత విద్యాశాఖకు సంబంధించి 1,500 పోస్టులకు సంబంధించి మే 15, 2026న తొలి నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే ఆగస్టు 15, 2026న గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి 91 పోస్టులకు, అలాగే హోంశాఖకు సంబంధించి 2,778 పోస్టులకు, ఇతర శాఖలకు సంబంధించి 928 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక మూడోది సెప్టెంబర్ 15వ తేదీ 2026ని గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి 750 పోస్టులకు, అలాగే ఇంజనీరింగ్ కి సంబంధించి 503 పోస్టులకు, ఇతర శాఖలకు సంబంధించి 506 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే చివరిగా అక్టోబర్ 15, 2026న పాఠశాల, ఇంటర్ విద్యకు సంబంధించి 3,004 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలా ఈ ఏడాది మొత్తం 10,060 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఇతరత్ర వివరాలు కూడా naipunyam.ap.gov.in జాబ్ క్యాలెండర్ వెబ్సైట్ లో కూడా పూర్తి వివరాలు పొందుపరిచారు. దీనికి సంబంధించి ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా తన ఎక్స్ వేదిక పోస్ట్ చేశారు. ఈ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఈ ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏదైతే యువగలం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తాను ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ 10,060 పోస్టుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ కూడా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటించడంతో పాటు ఉద్యోగులందరూ కూడా నైపుణ్యం పోర్టల్ నందు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అలర్ట్స్ పొందవచ్చని కూడా ఆయన వివరించారు. ఇక ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల పండుగ ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందున ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇక పోటీలకు ఉద్యోగార్థులు సిద్ధం కావాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులందరికీ కూడా ఉగాది చెప్పారు. మొత్తంగా చూస్తే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకంగానే డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా గత ఏడాది డిఎస్సి పోస్టులు భర్తీ కూడా చేసింది. ఇకపై ఈ ఉగాది నుంచి కూడా ప్రతి ఉగాది రోజు కూడా మొత్తం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించడంతో ప్రతి ఏటా కూడా ఈ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల కానుంది. ధన్యవాదాలు కృష్ణ.